వచ్చారు పిక్ చేసుకోవడానికి. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తా అంటున్నారు, మనకి ఇంకంత కరెక్ట్గా ఐడియా లేదు. ఉంటుంది అయితే నేను చూసినప్పుడు కొంతమందికి ఇండియా వాళ్ళే కానీ ఇండియా ఫ్లాగ్ పెట్టుకోవాలి. ఏంటి మీరు ఇండియా వాళ్ళే కదా ఇండియా ఫ్లాగ్ పెట్టుకోవాలి అంటే అని అడిగా. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని కొంతమందిని షిప్లు ఎక్కించుకొని మారిషస్ అని ఒక దేశం తీసుకొచ్చారు. అది మనం అయితే అక్కడ బంగారం ఉంటుంది, ఎక్కడ తవ్వితే అక్కడ వజ్రాలు అవి దొరుకుతాయి, రండి అందరూ. కాకపోతే అప్పట్లో అయితే అలానే జరిగింది. చదవంటే చాలా ఇష్టం అనుకుంటే ఇవిడికి ఎక్కడ పడుకొని కూడా చదివేసుకుంటుంది. వీళ్ళందరికీ ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుంది, రేపు తెగ చదివేస్తున్నారు. పోర్ట్ లూయిస్ క్రూజ్ టెర్మినల్ మారిషస్ వచ్చాము ఇవాళ. మారిషస్ ఒక చిన్న ద్వీపం ఇది సౌత్ ఆఫ్రికాకి చెందింది. కాకపోతే ఇక్కడ మ్యాక్సిమం అంతా ఉండేది ఇండియా వాళ్ళే. షిప్ 7-8 రోజుల తర్వాత ఆగింది. సో పెట్రోల్ అయిపోయినట్టుంది. మామూలు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. దీనికి ట్యాంకర్ అంటే ఓ పక్కకు వచ్చినట్టుంది, చిన్న పిల్ల పేగు నిండున్నట్టుంటుంది దీనికి. మళ్ళీ ఇంకో 10 రోజుల సముద్రంలోనే ఇంకెక్కడ పెట్రోల్ దొరకదు కాబట్టి మా వాళ్ళు ఫుల్ ట్యాంక్ అంటే ఇది, మన వాళ్ళు ఫుల్ ట్యాంక్ అంటారు కానీ ఇది ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నారు మా వాళ్ళు. మా వాళ్ళు వచ్చారు పిక్ చేసుకోవడానికి. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తా అంటున్నారు, మనకి ఇంకంత కరెక్ట్గా ఐడియా లేదు. తిందైతే మారిషస్. మా ఫ్రెండ్ ప్రజెంట్ అయితే తను మారిషస్లో ఉంది. ఇలా మేము వస్తామని చెప్తే ఓకే నేను పిక్ చేసుకుని లోకల్గా మీకు అంతా తిప్పి చూపిస్తాను అని చెప్పి తను వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది. లోకల్గా అంతా తనే తిప్పింది. మారిషస్ స్ట్రీట్స్ మరీ అంత నీట్గా లేవు, మరీ అంత చండాలంగా లేవు, అటు ఇటు కాకుండా మీడియంగా ఉన్నాయి. ఇదంతా మిక్స్డ్ కల్చర్. అంటే మ్యాక్సిమం 80% ఇండియా వాళ్ళే, అండ్ ఇంకా చైనా నుంచి కొంతమంది ఆఫ్రికా వాళ్ళు, మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఉంది. మిక్స్డ్ కల్చర్, రకరకాల ఛానళ్ళు, రకరకాలుగా ఉన్నారు. లేదు సొలగోపులు చెప్పుకుంటున్నారు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు ముందు వేరే షిప్లో. ఎక్కడికి చాలా పాత మార్కెట్ అంటే ఇది. ఇప్పుడు 1900 సంవత్సరం ఆ టైంలో కట్టింది ఇది మార్కెట్. అప్పటి నుంచి ఇదే రన్నింగ్లో ఉందంట. బాగా పాత మార్కెట్, కాయగూరల మార్కెట్. ఎంత డల్ ఉంది. ఓకే అమ్మా, ముందు లైటింగ్లో అయితే కనిపించబోదురు అలా. I just need sweet potato, that's it. Sweet potato? Okay, that's fine. Yes, sweet potato. Sweet potato is there. Sweet potato. Okay. Have. This is cassava. This is on. మొత్తం మనకి దొరికే అన్ని కాయగూరలు ఇక్కడ ఉన్నాయి మరి. ఓకే అన్నీ ఇక్కడే పండిస్తున్నారంట లోకల్గానే. దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంది. పర్లేదు మన దగ్గరే ఉంది, దోచుకోవటానికి ఏం లేదు పెద్దగా. సెలిగేట దుంపలు దొరికితే కొనుక్కోవాలి, అది బేరమాడి. మిక్స్డ్ కల్చర్, అందరూ ఉన్నారు ఇక్కడ. నమ్మది జ్యూస్ కూడా ఇంత మేకప్ వేసిన అమ్మాల.
అలుదా అలుదా అంటుంది, మరి ఏంటో నాకు అర్థం కావట్లే. పతా నయ్యే క్యా. కొన్ని పచ్చళ్ళు అయితే తీసుకుంది. ఈ పచ్చళ్ళు అంటున్నది ఏదో రకంగా ఉన్నాయి, మరి ఏం పచ్చడో తెలియదు, తిన్నాక చూడాలి. చూడటానికి వీళ్ళు ఇండియా వల్ల ఉన్నారు కదా. అయితే ఫస్ట్లో నేను షిప్లో జాయిన్ అయిన కొత్తలో మామూలుగా అందరూ పరిచయం అవుతారు కదా, పరిచయం అవుతారు. మ్యాక్సిమం ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారు. ఎక్కువ ముంబై నుంచి, గోవా నుంచి షిప్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ అక్కడ నుంచి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పోర్ట్లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి ముంబై సిటీ అండ్ వాళ్ళకి ఏంటంటే కన్సల్టెన్సీస్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈ జాబ్స్ గురించి తెలుసు, వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అయితే నేను అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇండియా వాళ్ళే అనుకున్నాను. నేను ఒకసారి ఫ్లాగ్ చూసాను. మాకేంటంటే ఎవరైనా షిప్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంటు, వాళ్ళ పేరు, వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ ఉంటుంది. అయితే నేను చూసినప్పుడు కొంతమందికి ఇండియా వాళ్ళే కానీ ఇండియా ఫ్లాగ్ పెట్టుకోవాలి. ఏంటి మీరు ఇండియా వాళ్ళే కదా ఇండియా ఫ్లాగ్ పెట్టుకోవాలి అంటే అని అడిగా. అయితే అప్పుడు మేము ఇండియా వాళ్ళం కాదు, మేము మారిషియస్ నుంచి అన్న. మారిషియస్ అది ఎక్కడ ఉంది, నేను ఎప్పుడేం లేదు, ఏంటి మరి అని అడిగితే వాళ్ళు అసలు ఫుల్ స్టోరీ చెప్పారన్నమాట. వాళ్ళు ఇండియా వాళ్ళే, అంటే వాళ్ళ తాతల టైంలో వాళ్ళు ఇండియాలో ఉండేవారు, కానీ బ్రిటిష్ టైంలో వాళ్ళ తాతల్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసారు మారిషియస్. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించే టైంలో 1834 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని కొంతమందిని షిప్లు ఎక్కించుకొని మారిషియస్ అనే ఒక దేశం తీసుకొచ్చారు. ఇది సౌత్ ఆఫ్రికాకి పక్కన ఉంటుంది. మెడగాస్కర్కి సౌత్ ఆఫ్రికాకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇండియా నుంచి చాలా దూరం అది. మన వాళ్ళని నమ్మించి మోసం చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి రకరకాల స్టోరీలు చెప్పి మనల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు మారిషియస్. అక్కడ చాలా పెద్ద బంగారు గనులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వజ్ర వైడేరియాలు అవి అంటారు కదా, అవన్నీ ఉన్నాయి అక్కడ. మీకు ఎక్కడ తవ్వితే అక్కడ బంగారం ఉంటుంది, ఎక్కడ తవ్వితే అక్కడ వజ్రాలు అవి దొరుకుతాయి. రండి అందరూ కలిసి అక్కడ తవ్వుకొని అదంతా సంపాదించుకొని బోర్డు అంతా రిచ్ అయిపోవచ్చు, మళ్ళీ మీరు ఇండియా వెనక్కి వచ్చేసి అవన్నీ తీసుకుని అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఇంకొకటి స్టోరీ ఏముందంటే, అప్పట్లో వీళ్ళకి 5 సంవత్సరాలకి కాంట్రాక్ట్ మాట్లాడుకుని 5 సంవత్సరాలకి నెలకి ₹5 జీతం ఇస్తామని చెప్పి అక్కడ ఇండియా నుంచి వీళ్ళని ఇక్కడికి వరకు షిప్లో తీసుకొచ్చారు. నెలకి ₹5 శాలరీ ఇచ్చేలాగా, 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసేలాగా. అలా అని చెప్పి వాళ్ళని ఇండియా నుంచి మొత్తం అందరినీ ఫ్యామిలీతో సహా, అంటే మనకి ఇప్పుడు ఎలా వెళ్తారంటే ఫ్యామిలీలో ఎవరో ఒకటి పనిచేయడానికి వెళ్తారు, అప్పుడు అలా కాదు, మొత్తం ఫ్యామిలీలో అమ్మ నాన్న పిల్లలు మొత్తం అందరూ కలిపి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకొని, అంటే పనిచేయడానికి కావాల్సిన పారలు, గుణపాలు అవన్నీ పట్టుకొని చెరుకు తోటలో పనిచేయాలి కదా, అక్కడ ఏ అయితే పనిముట్లు కావాలో వంట చేసుకోవడానికి మొత్తం అన్నీ పట్టుకొని ప్యాక్ చేసుకొని షిప్లో ఎక్కి ఇక్కడికి వచ్చేసారు. ఇలా ఇండియా నుంచి అక్కడికి మారిషియస్ వచ్చే దారిలో సముద్రం కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ చాలా అలలు ఎక్కువ వచ్చే ప్రదేశం అది. అక్కడ ఏంటంటే దాన్ని రెడ్ సీ వాటర్ అంటారు. అక్కడ కోల్డ్ వాటర్ కొంచెం హాట్ వాటర్ రెండు కలిసి రావడం వల్ల కొంచెం సముద్రం బాగా అలలు ఎక్కువ ఉండి ప్రయాణించడానికి అయితే అసలు అనుకూలంగా ఉండదు, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. షిప్ బాగా రాకీ ఉంటుంది. అందులో ఉన్న అప్పట్లో అంతా హైజీన్ అంతా లేకపోవడం వల్ల కొన్ని వ్యాధులు అది స్ప్రెడ్ అయ్యి షిప్ లోపల చాలామంది చచ్చిపోయారు. అసలు వాళ్ళు కూడా ఆ సముద్రంలోనే పడేసేవారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జర్నీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పరిస్థితులు అయితే చూశారు. అయితే వాళ్ళకి అంత నచ్చలేదు. కొంతమంది అడ్జస్ట్ అయ్యారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వలేదు, కొంతమంది తిరగబడ్డ వాళ్ళు ఏం చేశారంటే, తిరగబడడం సేమ్ ఇండియాలాగే. ఇండియాలో స్వతంత్ర ఉద్యమం కోసం మన వాళ్ళు తిరగబడితే ఎలా జైల్లో పెట్టారు, ఇక్కడ కూడా అలాగే ఒక జైల్లో పెట్టారు. జైల్లో పెట్టేవారు, ఏమైనా తిరగబడితే కొట్టేవారు. కొంతమందిని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాళ్ళైతే కంప్లీట్గా బానిసలు. ఇంకా వాళ్ళకి జీతం కూడా ఉండదు. కంప్లీట్గా పనిచేయటం అంటే పొద్దున్న సాయంత్రం వరకు పనిచేయటమే, జీతం ఏమి ఉండదు. తిరగబడితే డైరెక్ట్గా వాళ్ళని అయితే చంపేయటమే సౌత్ ఆఫ్రికా వాళ్ళని. వాళ్ళకి చేతులు కాళ్ళు కట్టేసి పనిచేసేటప్పుడు కూడా దగ్గరుండి పని చేయించేవారు. పని అయిపోగానే చేతులు కాళ్ళు కట్టేసి ఒక మూలలు పడేసేవారు. ఇంకా బానిసలు అంటే బానిసలు అంతే, ఇంకా వాళ్ళని స్లేవ్స్ అనేవారు. ఇంకా చాలా ఘోరంగా ఉండేది వాళ్ళకి ట్రీట్మెంట్. మన ఇండియా వాళ్ళకి కొంచెం బెటర్, పర్లేదు, ఏదో కొద్దిగా జీతం ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ చిన్నపిల్లలు కూడా పనిలో పెట్టేవారు. అంటే 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా పని చేయాల్సి వచ్చేది. పొద్దుట 3 గంటలకు లెగాలి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి పనికి వెళ్ళాలి, మళ్ళీ చీకటి పడే వరకు పని చేయడమే. అలాగా వారానికి 6 రోజులు పని చేయాలి. ఒక రోజులో నెలకేమో ₹5 శాలరీ.
అలాగా 5 సంవత్సరాల కాంట్రాక్ట్. ఒకవేళ ఈ 5 సంవత్సరాల కాంట్రాక్ట్లో వాళ్ళు ఏమైనా తిరగబడటం, పారిపోవడం, ఏమైనా జైల్లో పడటం అలాంటివి ఏమైనా జరిగితే ఆ కాంట్రాక్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 10 సంవత్సరాల వరకు వాళ్ళు మళ్ళీ ఇండియా వెళ్ళడానికి ఛాన్స్ లేదు అసలు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఇస్తారన్న అమౌంట్ కూడా ఇచ్చేవారు కాదు. ఆ జీతం కూడా నెలకు ₹5, ఆ ₹5 కూడా వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఏంటని అడిగితే కొట్టడం, తిట్టడం, జైల్లో పెట్టడం అలాగే చేసేవారు. అలాగా 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఓకే, ఇండియా వెళ్ళి ఏం చేస్తాం ఇప్పుడు? ఇండియాలో అప్పుడు పరిస్థితులు ఇండియాలో అంత బాగోలేదు. అంటే చదువు కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ అదేమో అంత బాగోలేదు. ఇక్కడ ఓకే, ఇక్కడ పర్లేదు. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అన్నీ వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. కాకపోతే పని చాలా ఘోరంగా ఉండేది తప్ప మిగతా ఫెసిలిటీస్ అయితే ఉండేది. అంటే ఎడ్యుకేషన్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఓకే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి చేసేది మాత్రం ఏముందని చెప్పి ఇంకో 5 సంవత్సరాలకి అని చెప్పి కాంట్రాక్ట్ కొంతమంది పెంచుకున్నారు. ఓకే, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇక్కడే బెటర్ అనిపించింది. ఇండియా వెళ్ళడం కన్నా ఇక్కడ ఉండిపోతే బెటర్ అనిపించింది. ఇంకా అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి కనిపిస్తున్న ఈ గోడే అప్పట్లో మన వాళ్ళని పెట్టిన జైలు గోడలు ఇవి. ఈ ప్రజెంట్ అయితే ఈ జైలుని మ్యూజియం చేశారు. కానీ అప్పట్లో మన వాళ్ళని దీంట్లోనే బంధించేవారు. అప్పట్లో దీన్ని ఒక జైల్లో వాడేవారు. తర్వాత దీన్ని మ్యూజియం చేశారు. ప్రజెంట్ అయితే ఈ మ్యూజియం లోపలే ఈ మారిషస్ హిస్టరీకి సంబంధించిన ఫోటోలు అవన్నీ ఉంటాయి. అయితే ఇది ఇవాళ సండే కావడం వల్ల ఇది క్లోజ్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మారిషస్లో 60%, 60-70% ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ప్రజెంట్ వాళ్ళని ఇండియా వాళ్ళు అనలేం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ తాతల తరం అప్పుడే వాళ్ళు వచ్చేసారు. అంటే 1834 మనకి స్వతంత్రం రాకముందే వచ్చేసిన వాళ్ళు అప్పుడు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా బాగా సెటిల్ అయ్యారు. ఇక్కడ 60% ప్రజెంట్ పాపులేషన్లో 70% ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది సౌత్ ఆఫ్రికా నుంచి, కొంతమంది చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడైతే మన వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. ఇంకా మనకి ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ అదే ట్రెడిషన్ అదే ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఎక్కువగా మారిషస్ లాంగ్వేజ్ వచ్చి మాట్లాడుకునేది క్రియోల్. అది కాకుండా మన లాంగ్వేజ్ హిందీ మాట్లాడతారు. ఇంకా కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళైతే వాళ్ళ మదర్ టంగ్ ఇంకా వాడటం మానేశారు. తమిళ్ అయితే నేను ఎక్కడ వినలేదు. తెలుగు వాళ్ళు కూడా చాలా తక్కువ విన్నా. అంటే నాతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది తమిళ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు తమిళ్ మర్చిపోయారు. కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడటం మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ తాతల టైంలో వచ్చేసారు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడటం స్టార్ట్ చేశారు. వాళ్ళ అసలు లాంగ్వేజ్ అయితే వాళ్ళు మర్చిపోయారు. సొంత మాతృభాషను మర్చిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, స్కూల్ స్టడీస్లో అవన్నీ లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకైతే హిందీ అయితే చాలా అందరికీ వచ్చు, కానీ తమిళ్ తెలుగు అయితే మర్చిపోయారు. కొన్ని రోజులకైతే పరిస్థితులన్నీ అడ్జస్ట్ అయ్యారు తప్ప మన వాళ్ళు వచ్చిన కొత్తలో అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అప్పట్లో ఏంటంటే ఆ పని టైమింగ్లు మన వాళ్ళకి నచ్చక, పని పద్ధతులు అవి నచ్చక వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట విన్నారా, వినకపోతే కొట్టడం, ఆడవాళ్ళని అయితే రేప్ చేయడం, ఇవన్నీ ఇష్టం లేక కొంతమంది లేడీస్ అయితే దగ్గరలో ఒక పెద్ద కొండ ఉంది, ఆ కొండ పైకి ఎక్కి కింద కొరికేసి సూసైడ్ కూడా చేసుకున్నారు చాలామంది. అదంతా ఇక్కడ హిస్టరీలో ఒక మ్యూజియం ఉంది ఇక్కడ మారిషస్లో. ఆ మ్యూజియంలో మొత్తం దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఉంటుంది. అయితే వరల్డ్ మ్యాప్లో మనం చూస్తే ఇది మారిషస్ చిన్న చుక్కలా కనిపిస్తుంది మనకి, చాలా దూరం. దగ్గర అది 4 రోజులు పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడైతే వేరే, బట్ అప్పట్లో ఆ పడవలు, మిషనరీ వేరు, అప్పుడున్న ఇంజిన్స్ వేరు. అప్పుడు ఈ మాన్యువల్గా రన్ చేసేవారు, ఎలక్ట్రికల్ మోటార్స్ ఉన్నాయి, వీటితో రన్ చేస్తున్నారు. బట్ అప్పట్లో మాన్యువల్గా రన్ చేసేవారు కాబట్టి అప్పట్లో ఒక 4 రోజులు పట్టేది ఇండియా నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఈ వెళ్ళే దారిలో కూడా చాలామంది చచ్చిపోయేవారు. చచ్చిపోయిన వాళ్ళని బాడీస్ కూడా అక్కడ సముద్రంలో పడేసేవారు. ఎందుకంటే హైజీన్ అంతగా లేకపోవడం వల్ల ఈజీగా ఒకరి నుంచి ఒకరికి రోగాలు స్ప్రెడ్ అయ్యి చచ్చిపోయేవారు. వెళ్ళే దారిలోనే చాలామంది చచ్చిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు నచ్చక తిరగబడి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కొంతమంది చచ్చిపోయారు. కొంతమంది ఇదంతా నచ్చక సూసైడ్ చేసుకుని కొంతమంది చచ్చిపోయారు. చాలా ఘోరంగా జరిగింది అప్పుడు. ఇప్పుడంటే ఓకే, అంత హ్యాపీ బాగానే ఉంది. కాకపోతే అప్పట్లో అయితే అలానే జరిగింది. ఇలా మారిషస్కి ఒక్క దేశానికే కాదు, ఇంకా ఇలా చాలా దేశాలకి మన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అక్కడ దగ్గరలో ఫిజీ అని ఒకటి ఉంది, ఫిజీ అదొక ఐలాండ్, అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. సౌత్ ఆఫ్రికా ఉంది, సౌత్ ఆఫ్రికా కూడా తీసుకెళ్ళాడు. కెనడా అని ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో కూడా తీసుకెళ్ళిపోయారు. గునియా అని ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీకి తీసుకెళ్లారు.
సెయింట్ లూషియా ఒకటి అక్కడికి తీసుకెళ్లారు. అండ్ మలేషియా, ఇలా చాలా కంట్రీలు ఉన్నాయి. చాలామందిని, కొన్ని లక్షల మందిని, ఇప్పుడు కదా అప్పట్లోనే కొన్ని లక్షల మందిని ఇలా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళింది. ఇంకెలాగా సముద్ర మార్గం వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి తెలిసిన రూట్ ఒకటే, సముద్ర మార్గం ఉంది, మనకి అక్కడ అవసరం ఉంది అంటే రావడం, షిప్లో ఎక్కించుకుంటాం, తీసుకెళ్ళిపోవడం, వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటాం. ఇదే చేశారు. ఇలా మన దేశం నుంచి కాదు, చాలా దేశాల నుంచి ఇలాగ జనాలు తీసుకెళ్ళారు. చైనా నుంచి తీసుకెళ్ళారు, ఇండియా నుంచి తీసుకెళ్లారు, సౌత్ ఆఫ్రికా నుంచి అయితే వాళ్ళని అయితే బానిసలు చేసి చేతులు గల్లు కట్టేసి తీసుకెళ్ళారు. ఇప్పుడు వాడి ఇష్టం పర్సెంట్, అప్పుడు వాడు రూలింగ్లో ఉన్నాడు కాబట్టి వాడికి నచ్చినట్టు చేసుకుంటూ పోయాడు. ఇలా చాలామంది మన దేశం నుంచి చాలామందిని తీసుకెళ్ళి వేరే దేశాల్లో వదిలేశారు. వాళ్ళు ఇంకా అక్కడే సెటిల్ అయిపోయి ఇంకా అక్కడే ఉండిపోయారు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అప్పట్లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన ఇండియన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సేమ్ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. హ్యాపీ, అంతా బాగుంది. మంచి మంచి జాబులు చేసుకుంటున్నారు, బాగా సెటిల్డ్ అయ్యారు ఇక్కడ. బాగుందంతా. సిటీ కూడా చాలా డెవలప్డ్ సిటీ ఇప్పుడు, చాలా బాగుంటుంది. మోస్ట్లీ అసలు మారిషస్ గురించి అసలు ఏం చూడొచ్చు అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మోస్ట్లీ ఇక్కడ బీచ్లు చాలా బాగుంటాయని చెప్పి, హిందూ టెంపుల్ ఒక 30-40 హిందూ టెంపుల్ ఉన్నాయని చెప్పి లిస్ట్ అయితే వచ్చింది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అసలు నాకు చదవడానికి కూడా నోరు తిరగలేదు. దీన్ని తెలుగులో అద్భుతమైన బీచ్లు, ఆహ్లాదకరమైన రంజింపజేసే రకరకాలుగా వచ్చింది. అది చదవడానికి కూడా నోరు తిరగలేదు, అంత లిస్ట్ వచ్చింది నాకు. నేను వెళ్ళినప్పుడు చూసాను కదా డైరెక్ట్గా, బీచ్లు అయితే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ సీ అయితే మొత్తం బ్లూ కలర్లో చాలా బాగుంది చూడటానికి. అయితే నేను వెళ్ళినప్పుడు అది సండే ప్రతి సండే వీళ్ళు మారిషస్ వాళ్ళంతా ఇలా బీచ్కి వస్తారంట. ఇక్కడికి బీచ్కి వచ్చి మొత్తం ఫ్యామిలీతో అంతా కలిసి కూర్చొని, మనకి కార్తీక మాసంలో మనం అలా బీచ్కి వెళ్తాం, సో అలా ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటారంట. సో నేను వెళ్ళినప్పుడు సండే మొత్తం ఫుల్ బిజీగా ఉంది బీచ్ అంతా. మొత్తం అంతా ఫ్యామిలీతో కూర్చొని పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. సేమ్ మనకులాగే మొత్తం అందరూ ఫ్యామిలీతో కలిపి వచ్చారు. కాకపోతే ఇక్కడ వీళ్ళ కల్చర్లో ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి కూర్చొని మందేస్తారు. ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయిపోయిన తర్వాత ఇంకా లోకల్ ట్రెడిషన్ ఏదో ఉందో అదే ఫాలో అవుతారు కాబట్టి ఇంకా అదే ఫాలో అవుతున్నారు. బీచ్లు అయితే చాలా బాగున్నాయి. అంటే పెద్దగా కెరటాలు ఏం లేవు. మన సైడ్ ఏంటంటే బీచ్లు పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. ఇక్కడ బీచ్ అంతా సైలెంట్గా, పెద్దగా కెరటాలు ఏం లేకుండా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఈజీగా ఉంది. మన సైడ్ ఏంటంటే పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. అది ఎలా ఉంటాయంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 2-3 పెద్ద కెరటాలు వచ్చిన తర్వాత మనుషులు కనిపించరు, ఇంకా మిస్ అయిపోతారు. మనకి తెలుసు కదా, కార్తీక మాసంలో చాలామంది బీచ్లకి వెళ్ళి మిస్ అయిపోతూ ఉంటారు. ఇక్కడైతే అలా ఏం లేదు, బీచ్ చాలా బాగుంది, పెద్ద కెరటాలు ఏం లేవు. కొంచెం దూరం నడిచి కూడా వెళ్ళొచ్చు, అంత బాగుంది బీచ్ ఇక్కడ. ఇటు ఎప్పుడే కొట్టలేటేసాడు. ఈత కూడా సరిగ్గా రాదు. ఓకే, వచ్చు లైట్గానే వచ్చి సరిగ్గా రాదు. వాళ్ళు కలిసిపోయారే, కలిసిపోయే వాళ్ళని. మా కోసం అన్నీ వండుకొచ్చింది. చపాతీ, చికెన్ కర్రీ, బిర్యానీ, ఇంకా సీ ఫుడ్ కొన్ని తీసుకొచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. ఫుల్ ఫుడ్ ఇవ్వాలి. అంతేనా, విత్తనం ఇండియాది కాబట్టి ఇండియా కల్చర్ ఇంకా ఫాలో అవుతుంది. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ముంజలు, అదే మన కల్చర్ కదా. అదే ముందు మేనేజర్ అనుకో, వచ్చావా, హాయ్ హలో అని హగ్ ఇచ్చు, అంతే, బాయ్ అని చెప్తాను. ఇది అలా కాదు. బీర్ కూడా ఉంది. చదవంటే చాలా ఇష్టం అనుకుంటే ఇక్కడికి ఎక్కడ పడుకొని కూడా చదివేసుకుంటుంది. నేను స్కూల్లోనే చదవలేదు సరిగ్గా. చదువుకో, బాగా చదువుకుని నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కోరుకుంటున్నాను. దానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి.
क्या हो गया? जूम करके नीचे देख। मैं ये बुड्ढा को जूम किया. बुड्ढा किधर है? ये अभी एक छोटा बुड्ढा है इधर. ये इसको जूम किया मैंने. बेवड़े. ఇది మన సైడ్ బీచ్ల దగ్గర తీసిన ఫోటో. ఇది వాడాల రేవులో తీసిన ఫోటోలు. ఇక్కడ ఎందుకు ఇలా వాటర్ ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది? వేరే కంట్రీస్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ వాటర్ చాలా బ్లూ కలర్లో ఉండి బీచ్లో చాలా బాగుంటాయి. ఇక్కడ ఎందుకు ఇలా ఉంటుందో చెక్ చేశాను. సో ఏంటంటే మనకి గోదావరి నుంచి వచ్చే వాటర్ సముద్రంలో డైరెక్ట్గా కలుస్తుంది. అందుకటి మన సముద్రంలో ఏంటంటే బాగా లోతు ఎక్కువ. దానివల్ల ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే మనకి వాటర్ ఇలా మురుగ్గా ఉంటుంది. గోదావరి నుంచి ఆ కాలువల నుంచి వచ్చే వాటర్ మొత్తం మట్టి అంతా కలిసి ఉండటం వల్ల ఆ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తుంది వల్ల ఈ వాటర్ కూడా అలాగే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే లోతు ఎక్కువ ఉండటం వల్ల కూడా వాటర్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అంత లోతు ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మనకిలాగా గోదావరి నుంచి వచ్చి వాటర్ వచ్చి ఇలా సముద్రంలో కలరని లేకపోవటం వల్ల బయట దేశాల్లో ఈ బీచెస్ అన్నీ ఇలా బ్యూటిఫుల్గా బ్లూ కలర్లో కనిపిస్తాయి. మనకేమో గోదావరి వాటర్ కలవడం వల్ల అదొకటి సముద్రం కొంచెం బాగా లోతు ఎక్కువ ఉండటం పెద్ద పెద్ద కెరటాలు ఉండటం వల్ల మన వాటర్ ఏమో ఇలాగా కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం ఏమనుకునేమంటే నేను ఈ రోయింగ్ చేసే వాళ్ళు రిగ్లో అన్నీ వేసి తాగటం వల్ల ఇలా వాటర్ ఇలా అయిపోయిందేమో, పెద్ద పెద్ద కెరటాల వల్ల ఇలా అయిపోయిందేమో అనుకునేవాడిని. తర్వాత కాదని తెలిసింది. వీళ్ళందరికీ ఏదో ఎగ్జామ్ ఉన్నట్టు ఉంది రేపు. తెగ చదివేస్తున్నారు. बहुत पढ़ रहे, क्या पढ़ रहे पर समझ में नहीं आ रहा. तेरी हो गई. अरे क्या कर रहे हैं? किसको फोकस कर रहे? రోజంతా ఇక్కడే సరిపోయింది. ఎక్కడికి వెళ్ళకపోయాం. వీడు పొట్ట పైలిలా తినేసాడు. వీడు నడలేకపోతున్నాడు పాపం. ఎవరిని కలలేదు. స్టోరీ అయితే కనుక్కున్నాం. బట్ గుడికి వెళ్ళటం కుదరలేదు. తెలుగు వాళ్ళు ఎవరిని కలట్లేదు. ఏం జరగలేదు. అయితే ఒక 5-6 గంటల్లో ఇన్ని చేయాలంటే కష్టం. ఒక రోజు 2 రోజులు ఉంటే ఇవన్నీ తిరగడానికి ఉంటుంది. మామూలు ఇది ఎక్కుతావా అన్నారు. అప్పటికే మనం వెళ్ళడానికి ప్యాకప్ చేసుకున్నామని ఇంకా కుదరలేదు. ఇక్కడ రావడానికి వీసా అయితే ఆన్ అరైవల్. మీరు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. మీరు ఎక్కడ స్టే చేస్తారో అవి డీటెయిల్స్ ఇవ్వాలి. 3 months అనుకుంటూ దానికి వ్యాలిడిటీ వీసాది. సిటీ అయితే బాగుంది, చూడొచ్చు. కాకపోతే అంత చీప్ ఏం కాదు, ఎక్స్పెన్సివ్. మొత్తం అంతా ఎక్స్పెన్సివ్. ట్రావెలింగ్ అంతా ఎక్స్పెన్సివ్, ఫుడ్ కూడా ఎక్స్పెన్సివే. మనకేంటంటే ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే అంత డబల్ అమౌంట్. అంటే మనకు ఇండియా నుంచి ఒక 1000 తెచ్చుకుంటే ఇక్కడ 500 అవుతుంది. అది దాన్ని బట్టి మీరు ఫస్ట్లో నేను యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంటే ఎందుకు చెప్తున్నారో అర్థమయ్యేది కదా నాకు. యూట్యూబ్ వీడియోలు చేస్తుంటే నాకు అర్థమవుతుంది. అడుక్కుంటే కానీ అమ్మాయినా పెడుతుంటారు కదా, ఆ టైప్లో అడగాల్సి వస్తుంది. అయితే ఫస్ట్లో నేను ఏమనుకునేవాడిని అంటే ఓకే కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ కొడతారు అనుకునేవాడిని. కానీ అడగాలి, అదొక అంతే, తప్పదు, అడగాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే బెటర్, నాకు కూడా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటని. నెక్స్ట్ అయితే ఇస్తాంబుల్ వెళ్తున్నా. వీడియో షూట్ చేస్తే కానీ ఏంటంటే దాన్ని ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. అండ్ ఇంటర్నెట్ కూడా నాకు అవైలబుల్ ఉండదు. దానివల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవచ్చు. ట్రై చేస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి కంటిన్యూస్గా, కాకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లం అవ్వట్లేదు. ఇస్తాంబుల్ అయితే షూట్ చేస్తాను, బట్ దాన్ని ఎప్పటికీ అప్లోడ్ చేస్తాను అనేది తెలీదు. अच्छे सॉन्ग చైల్ వీళ్ళు చైల్ అంటున్నారు షిప్ని పట్టుకొని.
అదే మనోడు ముందున్నోడు కూడా షిప్లో వర్క్ చేస్తాడు అన్నమాట. కాకపోతే నాతో పాటు కాదు, వేరే. అదే మాకు ఎలా ఉంటుందంటే ఏం చెప్పినా కదా మళ్ళీ జైలుకి వెళ్ళినట్టు ఉందంట. అంటే ఇప్పుడైతే నిజంగా జైల్లో ఉన్నట్టు ఉంది. ఎందుకంటే బాబు లాస్ట్ మొన్న మే సింగపూర్లో వెళ్ళారు. ఇక్కడికి రావడానికి ఇవాళ మే 12, 7 రోజులు 8 రోజులు పట్టింది. అయితే ఈ 7 రోజులు 8 రోజులు సముద్రంలో ఉన్నాం మొత్తం. 1 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ గదిలో నుంచి బయటకు వచ్చాం. అలా కొంచెం బయటకు గాలి పీల్చడానికి వీలైంది, అందుకని ఇలా చేయాలంటున్నారు సింపుల్గా. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇదే మన చేయాలి. ఇంకో గంట టైం ఉంది. ఈ గంట నా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయాల్సిన వైఫై వాడుకొని Go back to the jail. Yeah, go back to the jail. మిగిలిపోయి అన్ని మ్యాక్ చేసుకుని వచ్చేసాడు షిప్లో తిందామని చెప్పి. Video, sana bisa saya video li. Welcome to my vlog. We're in Portuguese Mauritius.